కౌంటింగ్ కేంద్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా కంట్రోల్ యూనిట్లను తీసుకొచ్చి లెక్కింపు చేపడతారు. ఒక్కో టేబుల్పై ఓ మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, మరో అసిస్టెంట్ ఉంటారు. టేబుళ్ల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. వీరికి సంబంధించి ర్యాండమైజేషన్ ఇప్పటికే పూర్తయింది. కంట్రోల్ యూనిట్ రిజల్ట్ బటన్ నొక్కి అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను నమోదు చేస్తారు. చివరగా 17A ఫామ్ను పరిశీలించి పోలైన ఓట్లను సరిచూశాక నియోజకవర్గంలోని ఆయా టేబుళ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తారు. ఏఆర్ఓ ఆ నియోజకవర్గంలో రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లుగా పరిగణించి ఎన్నికల సంఘం పోర్టల్లో నమోదు చేస్తారు. ఇలా 7 నియోజకవర్గాల నుంచి అందిన ఓట్లను కలిపి అభ్యర్థుల వారీగా పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లు పేర్కొంటూ రౌండ్ వారీగా రిటర్నింగ్ అధికారి మెజారిటీతో కూడిన ఓట్ల వివరాలు వెల్లడిస్తారు. ఒక్కో రౌండ్ 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టనుంది. ఈ లెక్కన గంటకు 4 రౌండ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అత్యధికంగా అస్ఫాబాద్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగుతుందని, అలాగే అత్యల్పంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 21 రౌండ్లలో ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు తెలియజేస్తున్నారు. 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను పరిశీలించి ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 3 గంటల కల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే విజేత ఎవరనేది మాత్రం సాయంత్రమే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే రేపటితో ఈ ఎన్నికల ప్రక్రియకు ఎండ్ కార్డ్ పడనుంది.